వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలలో గెలవడం ఓడడం సర్వసహజమని, అయితే ఓడిన వారు గెలిచిన వారి వద్ద డబ్బు తీసుకున్నారని ప్రచారం చేయడం బాధాకరమంటూ టీడీపీ సీనియర్ నాయకులు గోపీనాథ్, డాక్టర్ సుధీర్లు అన్నారు. కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా గోపీనాథ్ మాట్లాడుతూ, వైసీపీ హయాంలో కుప్పం పురపాలక సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా 16వ వార్డ్ పరిధిలో డాక్టర్ సుధీర్ వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని, ఆ పరిస్థితుల్లో పార్టీ అధినేత ఆదేశానుసారం టీడీపీ తరపున తన కుమారుడు హర్ష ధర్మతేజను పోటీకి నిలబెట్టడం జరిగిందని తెలిపారు. అంటే ఆ రోజు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందని నాకు ఐడియా కూడా లేదు. సో ఆ పర్టికులర్ టైంలో కొంతమంది ఏదైనా డబ్బులు ఇచ్చి మధ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో తెలియదు, కానీ నా ద్వారా కానీ లేదు ఇంకొకరి ద్వారా కానీ నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ చేయడం కానీ అనేది 100% అబద్ధం. రెండోది, గోపి అన్నకు నాకు అంటే ఊరికి వచ్చిన తర్వాత గోపి అన్న నేను ఎక్కడైనా కూర్చొని దాబాలలో కూర్చొని మాట్లాడుతున్న సందర్భాలు గోకులలో, ఎందుకంటే 2003 నుంచి నాకు మంచి స్నేహితులు అతను. ఈ ఎన్నికలప్పుడు 2-3 సార్లు మేము తారసపడినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందా అని నాకు మంచి ఫ్రెండ్ ఆయన. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందా ఆయన అని చెప్పి చాలా బాధపడడం జరిగింది. అండ్ రెండోది, ఆయన నేను ఇచ్చే ఒక 30 లక్షలు 50 లక్షలు తీసుకొని అట్లా ఆలోచన నాకు లేదు, అవసరం నాకు లేదు, తీసుకోవాల్సిన దరిద్రమైన సిచ్యువేషన్ ఆయనకు లేదు, ఆ కర్మ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయనకుండే ఆశలు ఎక్కడో ఉన్నాయన్నమాట. ఆయన నేను ఇచ్చిన 30 లక్షలు 50 లక్షలు తీసుకున్న కారు కొట్టుకోవాల్సిన దరిద్రం ఆయనకి ఏమంటే చెప్పండి. ఇదంతా కూడా అసత్యపు ప్రచారం. దయచేసి సభముఖంగా చెప్తున్నాను, 100% అబద్ధపు ప్రచారం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అనమాట అంటే నేను ఈరోజు ఈ స్థానంలో ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను అంతకంటే మళ్ళీ పెద్దలు నాకు ఈరోజు ఈ స్థానం ఇచ్చారనే దగ్గర దైవ సంకల్పం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పాడబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీలో నిజాయితీగా నికట్టుగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా అంటే మరొక మంచిదే అంటారనమాట. మేము మున్సిపల్ ఎన్నికలలో కూడా ఏ రోజు కూడా అంటే నాతో పాటు ఇక్కడ కూర్చోన్న పేర్లు నేను చెప్పకూడదు, బట్ వాళ్ళకి నాకు తెలుసు. నేను పోయినప్పుడు ఏం చెప్పానంటే, దయచేసి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారిని చూడదండి, ఇది లోకల్ ఎన్నికలు అన్న తర్వాత కేవలం లోకల్గా ఉండే క్యాండిడేట్ చూడడం మాత్రమే చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే డాక్టర్గా నాకుండే ఒక సానుభూతితో వాళ్ళు ప్రాబబ్లీ నేను ఆ వార్డులో గెలవడం జరిగింది తప్ప ఏ డబ్బులతోనో ఇంకొక దానిలో గెలిచానని చెప్పేసి నేను అనుకోవడం లేదు. కాకపోతే అన్ఫార్చునేట్గా నేను చైర్మన్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీలో నాకు 4 వార్డులకు మాత్రమే పరిమితం చేస్తారు. మిగిలిన వార్డులో పలానా నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు వార్డులకు నువ్వు పోకూడదు, ఈ నాయకుడు వార్డులకు నువ్వు పోకూడదు అని చెప్పేసి చైర్మన్కి ఇవ్వాల్సిన గౌరవం 1% కూడా అక్కడ నాకు దక్కలేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఖచ్చితంగా సముచిత స్థానం మీరు కల్పించబోతున్నారు ఇది మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా అంటే దాన్ని ఆశించేది నేను రాలేదు, ఖచ్చితంగా కష్టపడి ఖచ్చితంగా పని చేస్తాను. నా పనితీరును చూసుకొని ఖచ్చితంగా వారు రేపు నాకు స్థానం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విషయాలు ఏంటంటే, నేను 2-3 సార్లు అక్కడ పార్టీకి సంబంధించి చేరడానికి పోయినప్పుడు, సార్తో మాట్లాడడానికి పోయినప్పుడు పెద్ద వ్యక్తులు ఉండేటోడు, ఏమైనా చదువుకున్నాడు ఇది జ్ఞానం గుర్తుందా, ఎక్కడ పోయినా ఆ పార్టీలో అని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. కాకపోతే ఒకటి ఏంటంటే, ఆ రోజు సమయం అట్లా ఉండింది. సో ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకున్న ఇబ్బందుల్ని బట్టి నేను ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ తప్పు మళ్ళీ జరగదని చెప్పి తెలియజేసుకుంటూ, సో గతంలో అంటే వేరే పార్టీలో ఉన్నోళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కన్నా కానీ మన సురేష్ సార్ కానీ వీళ్ళందరూ కూడా అనమాట ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ పార్టీలోకి రావడం జరిగింది. వారి పందాలను కూడా నేను కూడా ఈ పార్టీలోకి రావడం మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పి సభాముఖంగా అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, గతంలో నా వల్ల ఏదైనా తప్పులు జరిగింటే మరొకసారి మీరు పెద్ద మనసుతో భరించమని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. పిఏ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ చేసినటువంటి నా సోదరులందరికీ కూడా సోదరి మండలి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుకునేది, మేము ఒక టీంగా ఆ రోజు మేము మాట్లాడాల్సింది శక్తి మాట్లాడినాడు, రాజకుమార్ మాట్లాడినాడు, ఇదంతా ప్రజల కోసము ఇది. కానీ ఇది పర్సనల్. ఏమంటే ఆ రోజు 16వ వార్డులో నిలబడడం జరిగింది నేను, కానీ నేను నిలబడలేదు, నాకు అవసరం లేదు. రాజకీయంలో నేను సపోర్ట్ చేస్తాను అందరినీ, టౌన్ మొత్తం కలిసి, ఎందుకంటే సర్పంచ్గా ఉన్నాను, ఒక 5-6 మంది కౌన్సిలర్స్ పనిచేస్తానని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారే పర్సనల్గా నాకు ఫోన్ చేసి నువ్వు నిలబడాలా, ఎందుకంటే అక్కడ ఒక బలమైన వ్యక్తిని నిలబెట్టినారు, ఎందుకంటే ఆయన బలం అంటే డబ్బు బలం
గారికి. అదేవిధంగా జనబలంలో ఉంది అక్కడ, ఎందుకంటే డాక్టర్గా ఆయనకు పేరుంది కాబట్టి అతను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అక్కడ నిలబడాలంటే. అప్పుడు నేను వద్దంటే అదే మునరత్నమ్మ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించి నా కొడుకుని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత చాలా మంది అంటే మెయిన్ లీడర్లు వెనక్కి తగ్గేసినారు నాకు వచ్చి సపోర్ట్ చేయకుండా. ఎక్కడ ఏమన్నాడు అంటే సుదీర్ఘంగా పోతే ఎదురులో పోతే ఆయన ఎదురు పడేసి ఏమనుకుంటారో, ఎప్పుడంటే ఆయన ఏదైనా డాక్టర్ గా పోవచ్చు, పేషెంట్ గా పోవచ్చు, ఇంకోటి కాబట్టి వెనుకబడ్డారు. కానీ ఓ చిన్న టీం ఆర్ఆర్ఎం వచ్చి యూనిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు, సత్యేంద్ర శేఖర్ ఆ వార్డులో ఉన్నాడు, మెయిన్ గా మంజు ఉన్నాడు, శ్యామ్ ఉన్నాడు, ఉమర్ ఉన్నాడు, మన జాకీరు. కానీ అంతమంది లీడర్లు, చిన్న చిన్న లీడర్లు ఇంతమంది